వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గత 2-3 వీడియోలలో కూడా మీకు తెలపడం జరిగింది. మన సత్యనారాయణ రెడ్డి గారి ఫీల్డ్ 2-3 వీడియోలో మీకు చూపెట్టిన. ఇది ఇంకొక ఫీల్డ్. ఇక్కడ మామిడి ఉన్నది, ఆర్గానిక్లో మామిడి, ఇంకా అనేక రకాల పంటలు కంప్లీట్ నేచురల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించడం జరుగుతుంది. సో వారిని మనం అన్ని డీటెయిల్స్ అడుగుదాం. ఏ విధంగా పండిస్తుండు, మార్కెట్ ఎట్లా చేసుకుంటుండు, ఎటువంటి మందులు వాడుతున్నాడు అన్నీ తెలుసుకుందాం. నమస్కారం. ఇది మామిడి ఎంత ఉంది సార్ మీకు మొత్తం? ఇది 8 ఎకరాలు ఉంటాయి. 8 acres ప్లాంటేషన్, మ్యాంగో ప్లాంటేషన్. అంటే ఇందులో 5 ఎకరాలు పక్కా మామిడి, మిగతా 2.5 ఎకరాల్లో మల్టీ ఫ్రూట్ క్రాప్స్. అందులో మామిడి, సపోటా, జామ, నిమ్మ, దానిమ్మ, పనస, బత్తాయి అన్నీ ఉన్నాయి. నేరేడు. అంటే ఒక కుటుంబం కానీ లేకుంటే ఏ సీజన్లో అవసరం పడ్డా ఒక ఫ్రూట్ దొరికేటట్టుగా ప్రతి సీజన్లో ఒక ఫ్రూట్ మీ ఫీల్డ్ నుండి దొరుకుతుంది అనే దానికోసం అట్లా పెట్టినాము. అది ఇదేమో కొద్దిగా వాణిజ్యపరంగా ఆలోచించడం. ఇది ఒకేసారి అయితే ఎవరికైనా ఇవ్వడము అట్లా ఇట్లా ఆలోచించడం. కానీ ఇక గత 4 సంవత్సరాల నుంచి మొత్తం పక్కా ఆర్గానిక్ చేస్తున్నాం. టోటల్ అంటే వీటికి ఏం వాడుతుండ్రు? ఈ మామిడి, వాటికి బత్తాయి, వీటికి ప్రధానంగా మేము భూమిలో పాటుకు కింద ఘనామృతం, మామూలు ఆవు పేడ అవంతా తీసుకొచ్చి చుట్టూ 1 మీటర్ 2 మీటర్ల వెడల్పు నుంచి ఒక కందకం తీసి వర్షారంభంలో అది దీనికి కొంచెం నీమ్ కేక్, వేపపిండి అది ఇది కలిపి మొత్తం చెట్టుకు ఒక 5 కిలోలు 6 కిలోలు పోసి కూడిపిస్తున్నాం. ఇది కిందికి చెట్టు బలాని కోసం. ఆ తర్వాత ఒక ఎండాకాలం అయిపోయిన తర్వాత, దీని క్రాప్ అయిపోయిన తర్వాత ఎండు కొమ్మల్ని కత్తిరించడం, ఎండు పుల్లలు తీసేయడం. ఆ తర్వాత ఇక ఇప్పుడు వర్షాలు పడితే, ఈ వర్షాకాలం కాబట్టి నీళ్లు ఎక్కడక్కడే ఉండేటట్టుగా ఉంచడం కోసం దున్నితే అక్కడే నీళ్ళు ఇంకిపోయి బయటికి వెళ్ళకుండా సారం కొట్టుకుపోకుండా చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఏమన్నా పురుగు వచ్చి ఆకులు కొరికేస్తుంది అది ఇది అనుకున్నప్పుడు దశపర్ణి లేకుంటే అగ్నాస్త్రం మామిడికి అన్నిటికి కూడా వేస్తున్నాం. దశపర్ణి ఏం కట్టినాం? ఈ అగ్నియాస్త్రం కంటే దశపర్ణి కషాయం బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్ పనిచేస్తుంది. నేను కూడా చాలా వరకు చూసిన. ఇక మాకు దశపర్ణిలో కూడా ఈ 10 రకాలు కాదు 12 రకాల ఆకులు వేయడానికి కూడా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మాకు ఇక్కడ దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి దాదాపుగా. అది కనుక ఇక అన్నీ ఇక్కడనే తయారు చేసుకొని పెట్టిస్తున్నాం. ద్రవ జీవామృతం ఇస్తారా? ఇప్పుడు ఇస్తున్నాం కదా. ఇప్పుడు చేస్తారు మీరు డించింగ్ అంటే ఇట్లా పోయడమే, చెట్టుకు ఇప్పుడు మాకు డ్రిప్ ఉంది. అంటే ఫస్ట్ మీరు ఘన జీవామృతము ఇస్తారు, మొదలు ఇచ్చిన ద్రవ జీవామృతం. పైన ఏమైనా రోగాలకు అగ్నియాస్త్రం. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంత చేసినా, ఇప్పుడు ఇట్లాంటి పల్లెటూరు అట్లాంటి చోట్ల ఇంత కష్టపడి ఈ తిరిగి ఆర్గానిక్ చేస్తామంటే మార్కెట్ లేదండి వాస్తవంగా. సపోటా పైన సారి వచ్చింది, అడిగితే 15 రూపాయల కిలో అన్నాడు, 15 రూపాయల కిలో అన్నాడు కొనేటోళ్ళు. మార్కెట్లో మనం కొంటే 50 రూపాయలు అవుతాయి. ఇవ్వలేక మంచిర్యాలకు తీసుకెళ్ళినాం. మంచిర్యాల ఇప్పుడు మైత్రి యోగ సెంటర్ అని మా అనుబంధమైన సంస్థ ఉన్నది. వాళ్ళు అక్కడ యోగ సాధకులు వీళ్ళు. మేము అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు మేము పోయిన ఒకటే రోజు 2 రోజులలో 2 విడతలు పంపిస్తే మాకు మొత్తం సేల్ అయిపోయినాయి. అన్ని పనులు మొత్తం పనులు మంచిర్యాల. కానీ ఇక్కడ లోకల్ మాత్రం అంటే మీ చెన్నూరు ప్రాంతంలో ఎవరు తీసుకోవాలి. అక్కడికి వెళ్తే మాత్రం టక్క వెళ్ళిపోయినాయి ఆర్గానిక్. ఇక కూరగాయలు కూడా మేము ఏమైనా పండించిన తర్వాత అవసరాన్ని బట్టి అక్కడికి పంపిస్తున్నాం. మొత్తం కూరగాయలు కూడా పండిస్తారు ఆర్గానిక్. అంటే ఇందులో మీకు అన్ని రకాల పళ్ళతో అన్ని రకాలు, అటు వరి అన్ని రకాలు మీ క్షేత్రం నుండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మాకు గోశాల ఉంది కాబట్టి పశుగ్రాసం కోసం కొంత పాత పద్ధతిలో జొన్న చెప్పేస్తాం. అయితే ఇప్పుడు ఈ మామిడి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆర్గానిక్లో చేయాలనుకుంటే మీకు దిగుబడిలో తేడా వచ్చిందా? దిగుబడిలో పెద్దగా ఏం లేదండి. మామిడి ఏం లేదు. ఈ సంవత్సరం కన్నా అంతకుముందు సంవత్సరం అయితే గవర్నమెంట్ మా దగ్గర ఉన్నది. గవర్నమెంట్ కొనడానికి వచ్చింది DRDA వాళ్ళు. మేము మొత్తం మాకు బాక్సులో పెట్టియండి, మీకు కిలోకి 60 రూపాయలు మేము ట్రేస్ పెట్టి ఆర్గానిక్ అని గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఏం చేస్తారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బయటికి. ఓకే బయట దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ వచ్చి అయితే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఈ లోకల్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అయితే అక్కడ మాకు లోకల్కి వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు ఒక 3 కాయలే 1 కిలో కావాలి. 3 కాయలు కిలో అయితే గీ రేటు, 4 కాయలు కిలో అయితే గీ రేటు, ఇంకా కింద తక్కువ అయితే మేము తీసుకోము.
ఇప్పుడు ఇట్లాంటివి ఏవో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మనము కోసి తెంపి వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ట్రేలో పేర్చి పెడితే వాళ్ళు తీసుకుంటున్నారు. అట్లా ఇంతకుముందు శ్రీనివాస్ అనే ఆయన దగ్గర కూడా తీసుకున్నారు, మా దగ్గర కూడా తీసుకున్నారు, బాక్సులు ఇచ్చారు. కానీ మిగతా వాటి కోసం మళ్ళీ మేము వేరే అమ్మడం అవుతుంది, అట్లా కొద్దిగా ఇబ్బంది ఉండే కనుక మేము బయట లోకల్ ఇట్లాంటి అవుట్ సోర్సెస్ ఏదైనా ఉంటే ఇప్పుడు మైత్రి యోగా సెంటర్ కానీ ఇంకెవరైనా ఆర్గానిక్ కొనేటోళ్ళు గ్రూపులలో పెడితే ఆటోమేటిక్గా వచ్చి కొనుక్కోపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ ఎంత వస్తుంది మామిడిది అప్రాక్సిమేట్గా? ఎంత ఎన్ని ఇట్లా టన్నులు అంత అట్లా ఎప్పుడు చూడలేదా? అన్నీ ఆల్ మిక్స్ అంటే దాదాపు 15 టన్నులు 20 టన్నులు వస్తాయి. అంటే ఇప్పుడు అది ఇది కలిపి మామిడి మిగతా రకాల అన్ని కలిపి అప్రాక్సిమేట్ అన్ని కలిపి మీకు 15 టన్నుల వరకు వస్తాయి. మొత్తం ఆర్గానిక్ అంతా పక్క. ఇవి అమ్మడం పోలేదు అనేది ఏం లేదండి. ఇప్పుడు వాతావరణ ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి. అంతకుముందు బాగా వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది, రేట్ వచ్చింది, బాగానే నడిచింది. పోయినసారి అసలు మామిడి క్రాపే లేదు, తెలంగాణలోనే లేదు. అట్లా కొంత ఇదైంది. అంతకుముందు వచ్చిన దాంట్లో సగం రాలేదు పోయినసారి. అట్లే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం అది ఏంటో, ఆ సమయానికి గాలి దుమారాలు రావడం, వర్షాలు పడడం, ఆ పూత రాలిపోవడం, పింద రాలిపోవడం, అట్లా కొన్ని జరిగినాయి. ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రం దాదాపు 10 ఎకరాలు అన్నారు కదా? ఇది ఆర్గానిక్ చేసేది మొత్తం 14 ఎకరాలు. అన్ని పండ్ల 14 ఎకరాలు, అన్ని 14 ఎకరాల్లో 1 ఎకరం పావు గోశాలకి, మిగతా అంతా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కట్టించేందుకు అక్కడ బిల్డింగ్ అది ఇప్పుడు చాలా విషయాలు ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఏళ్ళు గడుస్తూ ఉంటే, తరాలు మారుతూ ఉంటే పుస్తకాలు చదువుకుంటున్నాం చాలా విషయాలు. వ్యవసాయం కూడా పుస్తకాలను చదువుకుంటాను. వ్యవసాయం చేసేట ఆయనకు వ్యవసాయం తెలియని చదువుకున్న ఒక వ్యవసాయ అధికారి చెప్తాడు. వ్యవసాయం తెలియని అధికారి కేవలం ఆయన ఏం చేసిండో చదువుకున్నాడు, ఆయన మాత్రం చెప్తే ఈయన వింటాడు, చేసేటోడు వింటాడు. ఇంగ్లీష్ పుస్తకాలు ఇంకా అట్లా. సరే, అది ఏమైనా కొంతమందికి వ్యవసాయం అంటే ఏమిటి పిల్లలకు తెలియదు. పాలు ఎక్కడి నుంచి వస్తాయి, నెయ్యి ఎక్కడి నుంచి వస్తాయి, వాటి ప్రాసెస్ ఏంది, అంటే మన జీవిత సత్యాలు అనే విషయాలు కూడా తెలియకుంటున్నాయి. ఇది ఇక్కడ ఎందుకంటే ఎవరన్నా దూరం నుంచి మనకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు ఒక రోజు ఉండి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం, చూసుకుంటాం. ఒకరోజు మేము చెట్ల కూరగాయలకి ఏదైనా చేస్తాం, చేసుకుంటారు. ఒక రోజు ఉంటారు, ఇక్కడ ఉంటారు, వండుకుంటారు, తింటారు, హాయిగా ఉండొచ్చు. అన్నీ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ ఉండొచ్చు, పిల్లలు ఫ్యామిలీ వచ్చి 2 రోజులు ఉండొచ్చు, హాయిగా అన్ని చేసుకోవచ్చు. గోశాలకు వెళ్ళి గోవులను చూసుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఒక రోజు 2 రోజులు పని ఒక పిక్నిక్ మాదిరిగా వచ్చి వ్యవసాయం అంటే తెలుస్తుంది, ఆర్గానిక్ అంటే తెలుస్తుంది ఏంటి, అట్లాంటి కలపడానికి మీకు అది మంచి ఫెసిలిటీస్. మీరు జనరల్గా నేను కొన్ని ఫీల్డ్ చూసినా కానీ ఇటువంటి ఫెసిలిటీ లేదు. మీరు ఇటువంటి ఫీల్డ్లో ఇటువంటి ఫెసిలిటీ కల్పించడం చాలా గ్రేట్. అది దూరం నుండి వస్తారు, వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ ఒక రోజు ఉంటే వాళ్ళకి ఇంకా అంటే మనం ఒక 2-3 అవర్స్లో మనం మొత్తం తెలుసుకోలేము. ఒక 1 or 2 days ఉంటే మీరు చేసే పద్ధతులు కానీ, ఇక్కడ పంట కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఉన్నది, వాతావరణం అన్నీ తెలుసుకుంటారు. ఇప్పుడు పిల్లలతో తీసుకోవచ్చు, పిల్లలకు కూడా కొంత అవగాహన వస్తుంది. అది ఒక్కొక్క అంటే కాంక్రీట్ ప్రపంచం నుంచి ఒక మన ప్రకృతిలోకి వచ్చినట్టయితే బ్యాక్ టు నేచర్ లాగా ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళు వస్తే ఇక్కడ ఒక 4-5 రోజులు కూడా ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎందుకంటే ఇటువంటి వాతావరణం దొరకదు. అదే కనీస సౌకర్యాలు ఉంటే కనీసం ఉంటారు వాళ్ళు. సౌకర్యాలు ఉండడానికి అదే బాత్రూమ్ అవి అన్నీ ఉన్నాయి, కిచెన్ అనేది వండుకోవచ్చు, తినొచ్చు, హాయిగా ఉండి 2 రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు ఎనీ టైం. మాకు ముందు 1 రోజు 2 రోజులు ముందు చెప్తే ఇక్కడ అంతే అన్ని ఫ్రీగా ఉండొచ్చు. దీనికి కారణం ఏమైందంటే, 1 Star రెవల్యూషన్ అని జపాన్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన సైంటిస్టు దాన్ని చూసి దాని పద్ధతి వేసారి ఆ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేసి ఆయన ప్రకృతి వ్యవసాయం చేసిండు. ఫుకువోకా గడ్డి పరకత విప్లవం, అది అనేక భాషల్లో తర్జుమైంది. తెలుగులో సురేష్ అని ఆయన రాసిండు, దాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసిండు. ఆ సురేష్ గారు వచ్చి ఇక్కడ 2 రోజులు ఉంటే ఆయన మా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉంటే ఫ్రీగా ఉంటారు కదా, ఎనీ టైం లేస్తాడు, ఎప్పుడో పడుకుంటాడు, ఎప్పుడో ఉంటాడు. మా ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ గమనించాలి కదా. 7 గంటల దాకా ఏవో ఇబ్బందులు ఉంటాయి, ఉంటారు కదా. ఆయన ఒక సూచన చేసిండు, అరే ఇక్కడ ఉంటే మేము ఇక్కడే ఉంటాం కదా, మీకెందుకు శ్రమ, మేము వండుకుంటాం, తింటాం, ఇక్కడ 2 రోజులు ఉంటాం,
అట్లా అని ఆయన చెప్పిండు. సరే అది కూడా ఒక ఆలోచన మంచిగా అనిపించింది. ఇప్పుడు మాకు కూడా ఒక వీకెండ్ లాగా మేము వచ్చి కూడా ఇక్కడ ఒక రోజు ఉండొచ్చు, సాటర్డే వచ్చి సండే ఇక్కడ గడిపేసి మండే పోవచ్చు మళ్ళీ, అట్లా కూడా అనిపించి ఇది చేసినాం. సో ఇది ఇప్పుడు మనకు సత్యనారాయణ రెడ్డి గారి ఫీల్డ్లో ఎవరైనా రావాలనుకుంటే ఒక రోజు ముందు కాల్ చేయండి. మీకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన రావాలన్నా, దిగుబడి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ అనేక రకాలైన పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు కానీ, బత్తాయి కానీ, నిమ్మ కానీ, అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చి ఎంత దూరం నుండైనా రావచ్చు. వచ్చి ఏదో గంట 2 గంటల్లో చూసిపోకుండా మీరు 1 or 2 days ఫ్యామిలీతో, లేడీస్తో, పిల్లలతో వచ్చి ఇక్కడ ఉండి వీరిని కలిసి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవం అనేది మీరు చూడొచ్చు. పంటలు ఏ విధంగా పండుతున్నాయి, మరి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఎటువంటి పద్ధతులలో చేయాలి, అన్ని వివరాలు మీకు సత్యనారాయణ రెడ్డి గారు చెప్తారు. చాలా ఇంట్రెస్ట్ ప్రకృతి వ్యవసాయం అంటే సార్కు. కాబట్టి మీరు తప్పకుండా ఎవరైనా చేయాలనుకున్నా రావచ్చు, చేయకుండా లేదు మా పిల్లలతో వచ్చి పిక్నిక్ మాదిరిగా చూసి పోవాలి అన్న మీరు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఫెసిలిటీ ఉంది, అది నేను మీకు చూపెడతా. అది బాగుంది, అక్కడ ఫెసిలిటీస్ కూడా మీరు ఫ్యామిలీతో ఉండండి. ఇక్కడ మీకు ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం ఇటువంటి ఏముండదు. ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్గా మీరుండి చూసి మీరు కూడా మీ క్షేత్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు, తెలియని వాళ్ళకు చేయవచ్చు. ఇదే విధంగా సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా షేర్ చేయండి, ముఖ్యంగా ఫార్మర్స్కు షేర్ చేయండి. రైతులకు ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో ఈ వీడియో చూసి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. కొంత ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు గోశాలలు పెట్టడం కానీ, ఆవులకు సపోర్ట్ చేయడం కానీ, ఇటువంటి మంచి పనులు చేయవారికి కొంత ఉత్సాహంగా ఉంటుంది. వీరు కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా ఎవరైనా వీరికి ఏదైనా మీరు గోశాలకు కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ మీ వంతు మీరు ఏ చిన్నపాటి సహాయమైనా ఇస్తే అది ఆర్థికంగా మీకు ఏదో ఎక్కువ అని కాదు, మీకు ఒకరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఒక వ్యక్తి నాకు ఈ వర్క్కు సపోర్ట్ చేస్తున్నారు అనే ధైర్యము, ఆయనకు భరోసా అనేది వస్తుంది. మీరు ఆ విధంగా కూడా చేయవచ్చు. కావలిస్తే నేను సార్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు కూడా కాల్ చేయొచ్చు, నా నంబర్ ఉంటుంది. సో ఇది ధన్యవాదాలు. నమస్కారం.